హలో గైస్, అందరు గుడ్ మార్నింగ్. ఈ టూల్స్ గురించి ఏంటంటే సపరేట్గా ఒక వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే అన్ని పళ్ళు వరుసగా ఉండవు కదా, లైన్గా ఉండవు. కొన్ని పళ్ళు లోపలికి, కొన్ని పళ్ళు బయటకి ఉంటాయి కదా. దాని గురించి సపరేట్గా వీడియో చేస్తున్నాను. చూసారు కదా, ఈ పళ్ళు ఏంటంటే లోపలికి కనిపిస్తున్నాయి కదా, లోపలికి ఎట్లా చేయాలి, బయటకి ఎట్లా రావాలి అని. లోపలికి పెట్టకూడదు, బయటకి పెట్టకూడదు, రెండు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టార్ట్ చేయాలి. ఇది చూస్తున్నారు కదా, ఇవి ఎట్లయితే ఉన్నాయో సేమ్ అట్లనే చూస్తున్నట్టయితే మీకు తెలిసిపోతే అర్థమవుతుంది. ఇటు పక్క కొంచెం ఏంటంటే బయటకు ఉన్నాయి. ఈ టూత్స్ ఏంటంటే మరి లోపలికి ఉన్నాయి. లోపలికి బయటకు కాకుండా అడ్జస్ట్మెంట్ చేస్తాను, చూడండి. దీని నుంచి వీడియో. చూసారు కదా, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న క్రాస్ అయింది ప్రీమోలర్ దగ్గర, లెఫ్ట్ కెనాన్ దగ్గర. చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోతుంది, కొంచెం బెండ్ అయినట్టు వస్తుంది అనమాట. గైస్ చూసారు కదా, ఇది ఫైనల్ అండి. ఇది మనకి ఫైనల్ ఫినిషింగ్ గ్లేజ్ రాబోతు కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. చూసినట్టయితే నెక్స్ట్ వేరే వీడియోతో కూడా వస్తాను మీ ముందుకి. సేమ్ 3 నట్ ఫినిషింగ్ కూడా ఎట్లా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అలానే చూపిస్తాను. గ్లేజ్ అయిపోయింది అది ఫినిషింగ్. లాస్ట్ పేషెంట్ నట్లో ఫిక్సింగ్ కూడా సేమ్ ఎట్లానే ఉంటుంది. చూసారు కదా, మోలార్ దగ్గర అంటే ఇది మోలార్ దగ్గర సేమ్ ఎట్లా ఉందో అట్లా వచ్చింది. ఈ ఫస్ట్ ప్రీమోలర్ కెనాన్ దగ్గర రాబోతుకి ఏమైందంటే క్రాస్ అయించింది, అది లోపలికి వచ్చింది ఇట్లా. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ చేసుకోవచ్చు. ఎంజాయ్. బాయ్ గైస్. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్ బాయ్. Thank you guys, thank you.